హీరో రాజస్థాన్పై ఇప్పటికే నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 3 సెక్షన్ల కింద సెక్షన్ 493తో పాటు సెక్షన్ 420 అదేవిధంగా 506 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లు అసలు ఏ విధమైనటువంటి అప్లికేబుల్ అవుతాయి, అదేవిధంగా ఆ శిక్షలు ఏ విధంగా ఉంటాయి? మనతో మాట్లాడడానికి అటు రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్య తరపు న్యాయవాది దిలీప్ సుంకర కళ్యాణ్ గారు ఉన్నారు. మన అడిగి మరిషి తెలుస్తుంది. సార్, ఇప్పటికే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అటు రాజ్ తరుణ్పై కేసు నమోదైంది. 3 సెక్షన్లు పెట్టారు. ఆ 3 సెక్షన్లలో ఎంతవరకు శిక్ష అమలయ్యే అవకాశం ఉంది? One it is proved guilty, he will be imprisoned for 10 years. 493 అనేటువంటి సెక్షన్కి సంబంధించి పోలీసులు 2 రోజుల పాటు పూర్తిస్థాయి దర్యాప్తు చేసి ఆధారభూతంగా మా దగ్గర ఉన్నటువంటి చాటింగ్లు, అతనంతటనే స్వయంగా ఈ అమ్మాయిని విడాకుల కోసం అడిగినటువంటి ఉదంతం, ఆ విడాకులు అనేటువంటివి ఇస్తే ఇల్లు ఇస్తాను, నీకు మెయింటెనెన్స్ ఇస్తాను అని అతను ఈవికి ఆశ చూపించేటువంటి డిసెప్టివ్ మెకానిజమ్స్ అన్నీ కూడా పోలీసు వారు అర్థం చేసుకున్నారండి. అలాగే కొన్ని ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్కి బిగినింగు ఎండింగు ఎడిట్ చేసి నా క్లయింట్ ప్రొవోకేషన్లో మాట్లాడినటువంటి బూతుల ద్వారా ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి ప్రయత్నాలు సైతం ఆ ఛానల్స్కి మేము లీగల్ నోటీసులు పెడితే వాళ్ళు రాజ్ తరుణే పంపించాడనేటువంటి ఆధారాలు కూడా పోలీసు వారికి ఇవ్వగా వారు ఈ సెక్షన్లు పెట్టాల్సినటువంటి ప్రాథమిక అవసరాన్ని గుర్తించారు. వారు కూడా అంత తొందరపడిపోయి మాల్వి మల్హోత్రా మీదో ఆమె తమ్ముడు మల్హోత్రా మీదో రాజ్ తరుణ్ మీదో పెట్ల. వారి మాదిరి రాజ్ తరుణ్ గారికి ఉన్నటువంటి సినీ పెద్దల అండదండలు మాకు లేవు, రాజకీయ నాయకుల అండదండలు లేవు. ఒకే నమోదు చేయించుకోవడానికి కూడా 4 రోజుల పాటు మా దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలతో పోలీస్ స్టేషను కోర్టు మెట్లు ఎక్కి దిగిన తర్వాత ఈరోజు ఒక 10% ఉపశమనం ఆ అమ్మాయికి దక్కడం జరిగిందండి. 3 సెక్షన్లు పెట్టారు. 420 ఏం చెప్తుందండి? ఇట్ ఈస్ కమ్స్ అండ్ చీటింగ్ అండి. దో దే ఆర్ 7 years అండ్ బిలో. ఇందులో 493 ఉండగా అతను 41 అవైల్ చేసుకునే ప్రొవిజన్ ఉండదు. అయితే ఈ రోజంతా కూడా బోనాలు, పోలీసులంతా కూడా బందోబస్తు హడావుళ్ళు ఉన్నారు కాబట్టి వీఆర్ అవైటింగ్ టిల్ సాటర్డే. అతని మీద సీరియస్గా కనుక వాళ్ళు చర్యలు తీసుకోకుండా అతని కోర్టు ముందు హాజరుపరచకుండా ఇప్పుడు నా క్లయింట్కి ఏదైతే కొంతమంది పాపం వాళ్ళ లాయర్లు కూడా తెలియదు దొంగ లాయర్లతో ఫోన్లు చేపించి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ సరిపోవంట కదా, కేసు కొట్టేస్తారంట కదా అంటే కోర్టులేమో చేతులు కట్టు కూర్చోలేదు కదండి. సెక్షన్ 506 కూడా పెట్టారు. 506 థ్రెటనింగ్ అండి. 596(2) పెట్టాలని చెప్పి మేము ఎందుకు బలవంత పెట్టామంటే మయాంక్ మల్హోత్రా అనేటువంటి వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో చేసినటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు ఈ అమ్మాయిని, ఈ అమ్మాయి తల్లిని లావణ్య చౌదరి వాళ్ళ తల్లిని కూడా 5-10 వయసు దాటినటువంటి వ్యక్తిని కూడా చెప్పరాని మాటలతో ఈ అమ్మాయిని మానసికంగా హింసించడమే కాకుండా నడి రోడ్డు మీద చంపించేస్తాను, నీ గతంలో జైలుకి పంపినా సిగ్గులేదనేటువంటి వ్యాఖ్యలు కూడా వాట్సాప్ కాల్ రూపంలో ఏమేం చేశారో ఉన్న ఆధారాలన్నీ కూడా ఇచ్చేవండి. ఈ అమ్మాయి అసలు కేసు పెట్టింది ముందు అసలు ఎక్కడా కూడా రాజ్ తరుణ్ అనేటువంటి సబ్జెక్ట్ లేదు. తన భర్త మీద తన కేసు పెట్టాలనుకోలా. ఓన్లీ మాల్వి మల్హోత్రా అనేటువంటి అమ్మాయి నీ అంతు చూస్తాను, నిన్ను నేను 40 రోజులు 50 రోజులు జైల్లో పెట్టిస్తానని చెప్పిన విధంగా చేసి బయటకు వచ్చి రాగానే కిందటి నెలలో అప్పుడే అయిపోలా పిక్చర్ అభి బాకీ హై లాంటి మాటలు మాట్లాడడం ద్వారా ఈ తల్లిదండ్రి వృద్ధులు వాళ్ళు ఎప్పుడో వదిలేసి 11 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం దగ్గరికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా ఈ మనిషి హ్యాండిల్ చేసినటువంటి విధానాలు కానీ బీరు బాటిల్లో లేకపోతే మంచినీళ్ళ బాటిల్లో ఈమె కొట్టుకుందని రేపు పొద్దున చెప్తాడేంటో నాకు అర్థం కాలేదు. కానీ చాలా దారుణమైన పరిస్థితులకి ఆమెను తీసుకెళ్ళిన తర్వాత ఒక ఆడదాని కింద ఏం చేయగలుగుతుందండి? ఇంత దారుణమైన దెబ్బలు తగిలి 2-3 సార్లు మిస్క్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయికి అబార్షనే చేయించాడో మిస్క్యారేజ్ చేయించాడో ఎప్పటికప్పుడు ఆ అమ్మాయిని బొబ్బాస్కాయ మొక్కలు తినను, ట్యాబ్లెట్లు వేసుకోను, శారీరకంగా నీ వాంఛ కోసం నువ్వు కలవడం ఎందుకు, ఆ పిల్లని హాస్పిటల్ పర్యంతం చేయడం ఎందుకు? ఈరోజు నాకు ఆ అమ్మాయికి జస్ట్ ఫ్రెండ్షిప్ సంబంధం అంటే నీ తల్లి నీ తండ్రి కూడా ఆమెతో కోడల్లా మూవ్ అయ్యారా, ఫ్రెండ్లా మూవ్ అయ్యారా అని అడుగుతున్నా. అమెరికా వెళ్ళిందన్న సంగతి నీకు నీ ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరికీ తెలియదు. అక్కడ కుక్క విషయంలో సర్టిఫికెట్ లేదని వెనక్కి వస్తుందన్న సంగతి నీకు నీ ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరికీ తెలియదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో డ్రగ్ కేసులో ఇరికిచ్చింది ఎవరు? దుర్మార్గం సార్. ప్రజలను కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాం. న్యాయస్థానం ముందుకు ఎలాగా తీసుకెళ్తాం. ఈ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి ఇంకొక సినిమా తార కానీ ఇంకొక బడా బాబు కానీ ఆడపిల్లల్ని వంచకూడదు. బిఎన్ఎస్ చట్టంలో స్పష్టంగా రాస్తారు. డిసెప్టివ్ మెథడాలజీస్ ద్వారా కాన్సెన్షువల్గా సెక్స్ చేసినప్పటికీ కూడా అయితే డిసెప్టివ్ మెకానిజం ఉన్నది అని తెలిస్తే 10 ఏళ్ళు అండ్ అబోవ్ శిక్ష ఉంటుంది అనేటువంటిది బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంస్థలో కూడా స్పష్టం చేశారు. తో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ ఐపీసీ కిందకి సెక్షన్స్ కట్టినప్పటికీ కూడా ఇన్ ప్రొసీజర్ ద స్పిరిట్ ఆఫ్ ద న్యూ లాస్ని అప్లై చేసేటువంటి విధంగా
కోర్టు ముందుకు తీసుకెళ్ళి మా నిర్విరామమైనటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేస్తాం. ఇప్పటికీ 2 రోజులు అవుతుంది సార్ కేసు నమోదు చేసి, అయినప్పటికీ పోలీసులు తీసుకోలేదు. అంటే దీనివల్ల ఎందుకు డిలే అవుతుంది? ఇప్పుడు తీసుకోకపోతేనే మంచిది కదండి. 2 రోజులు 3 రోజులకైనా అబ్స్కాండింగ్ అనేటువంటిది వాళ్ళు అనౌన్స్ చేస్తారా చేయరా, వారెంట్ అనేటువంటిది ఇష్యూ చేస్తారా చేయరా, లేదా 10 ఏళ్ళ డెబో ఉన్న సెక్షన్లు ఉన్నా కూడా 41 ఇస్తారా, లేదా మరి ఏం చేస్తారు పోలీసు వారు అనేటువంటిది ఇప్పటికీ మాకు న్యాయస్థానాల మీద పోలీసుల మీద బాధ్యతాయుతమైన గౌరవం ఉంది. వారు కూడా అది నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం. ఈ అమ్మాయి కేసు విషయంలో ఇప్పటిదాకా మీడియాకి చూపించినటువంటి ఎన్నో ప్రముఖమైన ఆధారాలు ఇంకా మా దగ్గర పెండింగ్. క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేస్తున్నట్లు కొంత సమాచారం. క్వాష్ పిటిషన్ వేస్తే మీరు ఖచ్చితంగా ఫైట్ చేస్తారా? క్వాష్ పిటిషన్ వేసుకోమనండి, 482 సిఆర్పిసి కింద క్వాష్ వేసుకోమనండి, 438 యాంటిసిపేటరీకి వెళ్ళమని చెప్పండి. ఆయనకి ఇంకేదైనా న్యాయపరమైన సలహాలు కావాలంటే కూడా మేము ఉచితంగా ప్రొవైడ్ చేస్తాం. తప్పు చేసావు, అధర్మవంతుడివి, ఆ అమ్మాయిని అన్ని రకాలుగా శారీరకంగా మానసికంగా వాడుకున్నావు, మోజు తీరిపోయింది, కొత్త హీరోయిన్లు పరిచయం అయ్యారు, 15 మంది కుక్క పిల్లలకి తల్లిని చేసావు పాపం, ఇవాళకి కూడా పని మనిషిలాగా ఆటలకే సేవ చేసుకుంటుంది, అయినా కూడా పాషాణం లాంటి నీ మనసు కరగపోక అక్రమ సంబంధాలు అంటగడతా ఉన్నావు. నీ ఇల్లు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు, నీకు సంబంధించి యాక్సిస్ ఓటీపీ ఉంటే తప్ప లోపలికి వెళ్ళడానికి లేదు. మరి మస్తాన్ సాయన్నోడు ఎప్పుడు వచ్చాడో, నువ్వే తీసుకొచ్చావో, ఏం చేసావో ఇవన్నీ కూడా ప్రజల ముందు అలాగే కోర్టు ముందు చెప్పాలి. నీకు నచ్చినటువంటి అడ్వకేట్ని పెట్టుకుని నువ్వు వెళ్ళు, దాంట్లో మాకు నోటీస్ ఇస్తారుగా, మాకు వాదించేటువంటి అవకాశం ఉంటుందిగా, మా వాద ప్రతివాదనలు కూడా ఇప్పుడు అంతా ఆన్లైన్లో చూడొచ్చుగా, కోర్టు ముందు మాట్లాడదాం, తప్పే ఉందండి అందు. ఇది చూసినాం. మొత్తం మీద రాజ్ తరుణ్ కేసు విషయంలో ఇప్పటికే పోలీసులకు అన్ని ఆధారాలు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మొత్తం మీద ఇప్పటికే 3 కేసులు, అటు రాజ్ తరుణ్పై సెక్షన్ 493తో పాటు మరోవైపు 506, అదేవిధంగా 420 3 సెక్షన్ల కింద నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు మాలిని మల్హోత్రాతో పాటు మరోవైపు అతని సోదరుడు మయాంక మల్హోత్రా పైన కూడా మొత్తం 3 మీద నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా లావణ్యని మోసం చేశానడానికి సంబంధించిన కారణాలు, ఆధారాలు మొత్తం కూడా ఇప్పటికే పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా లావణ్యకు న్యాయం జరిగేంత వరకు కూడా తమ న్యాయస్థానంలో సైతము అటు కొట్లాడతామని మాత్రము అటు అడ్వకేట్ లావణ్య అడ్వకేట్ సుంకర కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి. వీడియో రాస్తూ సుల్టి అంటే హైదరాబాద్.